జీవము కలిగిన నామములో ప్రభువు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి, అలాగే ఫిలిప్ గారు ఆహ్వానాన్ని బట్టి, ఈ రాత్రి మీ మధ్యలో ఉండే కృపను నాకు ఇచ్చినందుకు మొదటిగా నా దేవునికి స్తోత్రాలు. అలాగే నన్ను ఆహ్వానించినటువంటి ఫిలిప్ గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు. అలాగే చేరి ఉన్న మీ అందరికి కూడా ప్రత్యేకమైన వందనాలు. అందరూ చక్కగా ఇంతవరకు పాటల ద్వారా ప్రభు నామాన్ని మహింపరిచారు. చాలా సంతోషం. ఈ ప్రాంతానికి వచ్చి 2 సంవత్సరాలు అవుతున్నా, ఇటు రావటం ఇదే మొదటిసారి కాబట్టి ఏదేమైనా ఈ రాత్రి మీతో కలిసి ప్రభు నామాన్ని మహింపరిచే కృప నాకు ఇచ్చినందుకై ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. చూడండి, పరిశుద్ధ గ్రంథములో నుండి ఒక మాటను మనం చదువుకొని కొద్ది నిమిషాలు మనం వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. రెండవ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము 29వ వచనం మనం చదువుకుందాం. 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 29వ వచనం చదవండి ఎవరైనా. దయచేసి నీ దాసుడనైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చున్నావు, నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడునుగాక. ఆమేన్. తలలు ఉంచుదాం, ప్రార్థించుకుందాం. మా ప్రియ తండ్రి, నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ మే నెల గురువారం రాత్రి, ఈ మొదటి గురువారం ఈ నెలలో మరి నీ బిడ్డలు పరిచర్య చేస్తూ అనేక ఆత్మల రక్షణ కొరకై ప్రయాసపడుతూ ఉంటుండగా ప్రతి భారమును ప్రభా మీరు మోసేటటువంటి దేవుడు గనుక అందులో భాగముగానే ఈ మే నెలలో ఈ మొదటి గురువారం నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు వందనాలు. నిలబడిన నన్ను ప్రభా నీ సెలవు చాటును మరుగుపరిచి నీ బిడ్డలతో ప్రభా మీరే మాట్లాడి నీ ఆత్మ ద్వారా ప్రభా నీ బిడ్డలు విని గ్రహించి నెమరు వేసుకునే హృదయాలు ప్రతి ఒక్క ఆత్మకు మీరు దయచేసి నీ నామానికి మహిమ తెచ్చేవారుగా, నీ నిత్య జీవాన్ని సంపాదించుకునేటటువంటి అక్షయమైన మార్గంలో నడవడానికి తండ్రి సిద్ధపరిచి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని మా కొరకు త్వరగా రానై ఉన్న రక్షకుడైన క్రీస్తు ఘనమైన నామములో అడిగి వేడుకొని ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. మనందరం దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువుల వారి కృపగలిగిన నామములో మీ అందరూ కూడా ప్రత్యేకమైన వందనాలు. కొంచెం రమ్మ ఇక్కడ పెట్టు. ఈ ఫ్యాన్ గాలికి వెళ్ళిపోతుంది, కొంచెం నాకు కూడా చాలా డౌన్గా ఉంది. అందరం కలిసి ఒక పాట పాడుకుందాం, ఒక చరణం పాడుకుందాం. నీవే కదా నా ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. యోదా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా, నా ఆత్మీయ ప్రగతిని స్వాధీనమా నీవే కదా నా ఆరాధన, ఆరాధన
స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన. హల్లెలూయా. ఈ రాత్రి చదవబడిన భాగంలో నుండి కొన్ని మాటలు మనం సమయానుకూలంగా ధ్యానము చేద్దాం. 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 29వ వచనంలో చక్కని మాటలు మనకు రాయబడుతూ ఉన్నాయి. ఎవరు ఈ మాటలు రాస్తూ ఉన్నారు అంటే భక్తుడైన దావీదయ్య తన జీవితంలో దేవుడు చేసిన మేలులు కానీ, దేవుడు చేసిన ఉపకారాలు కానీ, ఆయన సన్నిధిలో ఉండి అనుభవించినటువంటి దావీదు భక్తుని యొక్క జీవిత అనుభవం ఇక్కడ మనం చూస్తున్నాం. ఏమంటున్నాడు దావీదు అంటే, నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడినట్లుగా నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండును అని భక్తుడైన దావీదు మాట్లాడుతూ ఉన్నాడు. అసలు ఎవరు ఈ దావీదు అంటే, ఎవరి దావీదు? యూదా ఇశ్రాయేలు రాజ్యానికి రాజుగా ఏర్పాటు చేయబడినటువంటి 2వ వాడు. అవును కదా? మొదటి రాజు సౌలు. చెప్పండి, నేనేం అనుకోలే. మొదటి రాజు సౌలు. మరలా అదే రాజ్యాన్ని పరిపాలన చేయడానికి దేవుడు ఎవరికి అధికారం ఇచ్చాడు? దావీదుకు అధికారం ఇచ్చాడు. అయితే ఈయన ఎవరి కుమారుడు అంటే యెషయి కుమారుడు. బెత్లెహేము వాసి. బెత్లెహేము తమ నివాస స్థలం. కుటుంబంలోని అందరికంటే కడసారివాడు, 8వ వాడు. 10 మంది సంతానములో 2 అక్కలు 7 అన్నలు కలిగి 10 మంది సంతానం కలిగినటువంటి యెషయి యొక్క సంతానములో 8వ వాడు కడసారి వాడే ఈ దావీదు. ఈయన బెత్లెహేము నివాసి, బెత్లెహేముకు సంబంధించిన వాడు. కానీ తన జీవితం బెత్లెహేములో సాగలేదు. కానీ ఎక్కడ సాగిందంటే కీర్తనల గ్రంథంలో మనం చూస్తాం. ఎవరు చూడనటువంటి స్థలములో, అనగా మనుషులకు కనుమరుగే కానీ ఆకాశమందున్నటువంటి దేవునికి కనుమరుగేది కూడా లేదు. కారణం, తండ్రి ఒకరు, తల్లి వేరొక ప్రాంతానికి చెందినవారు. కానీ దేవుడు వారిని జత చేసి 7 సంతానాన్ని ఇచ్చాడు. 2 కుమార్తెలను 7 కుమారులను ఇచ్చాడు. కాబట్టి కుమారులు వయసులో పెద్దవారైపోయిన తర్వాత ఈ దావీదు తల్లి అయినటువంటి నూజావేత్ ఏం చేయబడిందంటే త్రోసివేయబడింది కుమారుల ద్వారా. అంటే భర్త ప్రేమ లేదని కాదు, భర్త ప్రేమించటం లేదని కాదు, కానీ తన సహోదరులైనటువంటి వారు, ఇక్కడ 2 వర్గాల మధ్య వచ్చినటువంటి బంధం కాబట్టి ఆ బంధం ఎప్పుడైతే కుమారులు తెలుసుకున్నారో ఆ తెలుసుకున్నటువంటి బంధాన్ని బట్టి తల్లిని ఏం చేయవలసి వచ్చిందంటే అక్కడ నుంచి పంపించి వేయవలసి వచ్చింది. అంటే కుమారుల మాటకు తండ్రి జవదాటలేదని మనం అనుకుంటాము, కానీ వీరి మధ్యలో ఉండి సూటిపోటు మాటల చేత తన భార్య బాధపడే కంటే, తన తల్లి అవమానపరచబడే కంటే తండ్రి ఏం చేశాడు? యెషయి తీసుకుపోయి నూజావేతును ఒక రహస్యమైన ప్రాంతంలో ఉంచాడు. ఆ రహస్యమైన ప్రాంతంలోనే దావీదు జన్మించాడు. జన్మించినటువంటి దావీదు కొద్ది కాలము మాత్రమే తన జీవితం రహస్యముగా సాగించాడు. తర్వాత తిరిగి అతడు కొంచెము వయసులోనికి వచ్చాడు. అంటే గొర్రెలను కాచేటటువంటి వయసు. సుమారు ఒక 10 సంవత్సరాల వయసు వచ్చేసరికి అన్నలందరూ కూడా 7 సౌలు యొక్క యుద్ధములో ఉన్నారు.
సౌలు యొక్క సైనికులుగా చేయబడ్డారు. కారణం, యూదులైనటువంటి వారు, ఇశ్రాయేలులైనటువంటి వారు 18 సంవత్సరాల వయసు వచ్చేసరికి వారి వారి గోత్రాల్లో వారి వారి బలాలను బట్టి, వారి వారి బలపరాక్రమాన్ని బట్టి వారు సైన్యానికి తీసుకొని వెళ్ళబడతారు. అలా సైన్యములోనికి వెళ్ళిపోయిన 7 అన్నలు సైన్యములో పని చేస్తూ ఉంటే, దావీదు తండ్రి అయినటువంటి యెషయా ఏం చేశాడంటే, గొర్రెల మందను కాయటానికి ఖాళీగా ఉన్నటువంటి దావీదును తీసుకుని వచ్చి ఆ మందను అప్పగించాడు. అర్థమవుతుందేమన్నా? మీకు అర్థం కావాలని చెప్తున్నాను. కాబట్టి ఈ గొర్రెల మందను ఇప్పుడు దావీదు కాస్తూ ఉన్నాడు. ఈ దావీదు కాస్తూ ఒక పర్యాయము తండ్రి చేత పిలవబడి సహోదరులు వెళ్ళిపోయి సుమారుగా 40 రోజుల పైన అయిపోయింది. కాబట్టి వాళ్ళ మంచి చెడు, వారి మంచి బాగోగులు ఎలా ఉన్నారు అని తెలుసుకోవడానికి తండ్రి అయినటువంటి యెషయా ఏం చేశాడు అంటే, కొన్ని జున్ను మొక్కలు, కొన్ని పేలాలు ఇచ్చి దావీదును సౌలు యొక్క సైనికుల దగ్గర పంపించాడు. ఇక్కడ వచ్చేసరికి జరిగేదంతా మనకు తెలుసు. కాబట్టి అలా ప్రారంభమైనటువంటి దావీదు జీవితం, అతనికి జ్ఞానము తెలిసినప్పటి నుంచి దేవుని యందు భయము భక్తి కలిగిన వాడే ఉన్నాడు. అందుకే దావీదు అంటే అర్థం ఏమిటంటే, ఏమర్థం? ప్రియుడు అని అర్థం. దావీదు ఎలాంటి ప్రియుడిగా దేవుని చేత పిలువబడ్డాడు అంటే, అతడు గొర్రెలు కాస్తూ తన మందను మేపుకొనటమే కాకుండా మందతో పాటుగా దేవునికి ప్రాధాన్యత ఇచ్చేవాడు. మంద కాపరి అయినటువంటి క్రీస్తుకు దావీదు ప్రాధాన్యత ఇచ్చేవాడు. కాబట్టి పాత నిబంధన గ్రంథంలో ధర్మశాస్త్రము సృష్టికర్త అయినటువంటి దేవుడు ఉన్నాడు కాబట్టి ఆ దేవునికి దావీదు ఎల్లప్పుడూ కూడా ప్రాధాన్యత ఇచ్చేవాడు. అందుకే గొర్రెలను తీసుకొని వెళ్ళి ఆ అడవిలో వదిలిపెట్టి వాటి మేత కోసం ఉదయము తోలుకొని వెళ్ళి సాయంకాలం తిరిగి మందని ఇంటికి తోలుకొని వచ్చేంత వరకు కూడా దావీదు వాటికి ఏం చేసేవాడంటే ఒక హద్దు వేసేవాడు. ఆ హద్దులోనే గొర్రెలు మేసేవి. కానీ ఆ హద్దు ప్రక్కనే దావీదు ఒక ప్రత్యేకమైన నివాసాన్ని ఏర్పాటు చేసుకునేవాడు. కారణం, తన దేవునికి నిత్యము కూడా కృతజ్ఞత చెల్లించడానికి దావీదు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవాడు. దానితో పాటుగా దావీదు ఒక ఇన్స్ట్రుమెంట్, ఇప్పుడు మనం గిటార్ ఎలాంటిదో అలాంటిది ఒక సాధనాన్ని ఏర్పాటు చేసుకొని ఆ సాధనాన్ని ఉపయోగించి మంచి సంగీతం ఇస్తూ పాటలు పాడుతూ ప్రభువును మహిమపరిచేవాడు దావీదు. అందుకే ఆకాశమందున్న దేవుడే భూమి మీద గొర్రెలను కాచుకుంటూ పాడుతున్నటువంటి దావీదు పాటలను బట్టి పరలోకంలో ఉన్నటువంటి దేవదూతలు కూడా పరవశించిపోయాయి. ఆ పరవశించిపోయేటటువంటి పాటలు పాడుతున్న దావీదును బట్టే ఆకాశమందున్నటువంటి దేవుడు పిలుస్తున్నాడు, దావీదు నువ్వు నాకు ప్రియుడు. అలా ప్రియుడిగా పిలువబడినటువంటి దావీదు ఇప్పుడు దేవుని చిత్తములో ఉన్నాడు, దేవుని ప్రణాళికలో ఉన్నాడు, దేవుని ఆశీర్వాదం చేత నింపబడ్డాడు. ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, ఎన్ని లోటుపాట్లు చేసినా, మనుషుడుగా అతడు లోక సంబంధమైన వాటిలోనికి వెళ్ళినా తిరిగి క్షమించగలిగినటువంటిది ఒకే ఒక్క దేవుడు. ఆయనే సృష్టికర్త అయినటువంటి యెహోవాని ఎరిగిన దావీదు పశ్చాత్తాపపడి ఆయన దగ్గర ఉపవాసం ఉన్నప్పుడు తిరిగి మరలా దేవుడు ఏం చేశాడు అంటే అతన్ని రాజుగా నిలబెట్టాడు. నిలబెట్టబడినటువంటి దావీదు కుటుంబం ఇప్పుడు ఎలా ఉన్నది అంటే దేవుని ఆశీర్వాదం చేత నింపబడుతుంది. కొదువ లేదు, కొరత లేదు, ఏ లోటు లేదు, ఏ ఇబ్బంది లేదు. కారణం, దావీదు అంటే అతనికి చుట్టుప్రక్కల ఉన్నటువంటి ప్రతి రాజ్యము కూడా ఎలా ఉన్నది అంటే భయముతో వణికిపోతుంది. కారణం, దావీదు ఏ పని ప్రారంభించినా, ఏ చిన్న పని చేయాలి అనుకున్నా మొదటిగా దేవునికి దావీదు ప్రాధాన్యత ఇచ్చేవాడు. దావీదు దేవుని ప్రాధాన్యత ఇచ్చేవాడు కాబట్టి దావీదు పరిపాలన ప్రారంభించి ముగించేటటువంటి 40 సంవత్సరాల కాలంలో అతడు ఏ దేశం మీదకి వెళ్ళిన అపజయం అనేది దావీదు జీవితంలో లేదు.
లేదు. కాబట్టి దావీదు ఏ దేశం మీదకి వెళ్ళినా అక్కడ దావీదుకు జయమే వస్తుంది అని ఎరిగినటువంటి చుట్టుప్రక్కల రాజ్యాల వారు దావీదు అంటేనే భయపడిపోయేవాళ్ళు. కారణం, ఏ దేశం మీదకు దండెత్తి వస్తాడో, ఏ దేశం మీద తన సైనికుల మీద తన సైనికులను పంపించి ఆ దేశపు రాజును తన వశం చేసుకుంటాడో తెలియనటువంటి పరిస్థితి చుట్టుప్రక్కల ఉన్నటువంటి రాజ్యాలలో మనం చూస్తాం. అలాంటి దావీదు ఇప్పుడు ఏమంటున్నాడు? 2 సమూయేలు గ్రంథం చదవండి. మొదట మనం చదువుకున్న మాట, దయచేసి నీ దాసుడనైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు, నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడునుగాక. హల్లెలూయా. ఇప్పుడు మనం వాక్య ధ్యానంలోనికి వద్దాం. ఈ రాత్రి మనం ధ్యానం చేయబోయే భాగం, నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడాలి. ఈ రాత్రి ఎవరమైతే ఇక్కడికి వచ్చామో, ఎవరమైతే ప్రభు మాటలు వింటున్నామో, ఏ ఉద్దేశముతో ప్రభు పిలుపుకు లోబడి రాత్రి ఇక్కడికి వచ్చామో, వచ్చిన వారమైన మనమందరము కూడా వచ్చి వెళ్ళిపోవటం దేవుని చిత్తం కాదు. ఎందుకు వచ్చామో, ఏ అవసరంతో వచ్చామో, ఏ కొరతతో వచ్చామో, ఏ ఉద్దేశముతో ప్రభు నాకు ఉన్నాడు అని, ఈ రాత్రి ఆయన ఏమి నాతో మాట్లాడుతున్నారని మనం వచ్చామో, ఆశ కలిగిన ప్రతి హృదయాన్ని ప్రభు ఈ రాత్రి సంతోషముతో ఆయన నింపబోతున్నాడు. నమ్మినట్లయితే అందరం దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి మన ఆశలను సఫలపరచగలిగిన దేవుడు మనము నమ్మినటువంటి మన రక్షకుడైన యేసయ్య. కాబట్టి ఆయన ప్రతి హృదయ వాంఛను సిద్ధింపజేసేవాడు, ప్రతి ఆలోచన నెరవేర్చేవాడు, ప్రతి కార్యాలను సఫలపరచడానికి ఆయన సర్వాధికారము కలిగిన దేవుడై ఉన్నాడు. కనుకనే అలాంటి అధికారము కలిగిన దేవుని యందు భయము భక్తి కలిగిన దావీదు కుటుంబం ఎలా ఆశీర్వదింపబడిందో, ఈ రాత్రి అదే ప్రకారం మనం కుటుంబం కూడా ఆయన ఇచ్చే ఆశీర్వాదం మనం పొందుకోబోతున్నాం. హల్లెలూయా. అయితే ఎలా దావీదు ఆశీర్వదింపబడ్డాడు, దావీదు ఎలా ఆశీర్వదింపబడ్డాడో మనము కూడా అలా ఆశీర్వదింపబడాలి అంటే దావీదు జీవితంలో ఎలాంటి దీవెన పొందుకోవడానికి ఆయన జీవితం ఎలా సాగించబడింది అన్నది ఈ రాత్రి కొన్ని మాటలు మనం చూద్దాం. మనం చదువుకున్న భాగంలోనే మొదటి మాట, దయచేసి నీ దాసుడనైన నేను అనగా దావీదులో మనం చదువుకున్నటువంటి 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 29వ వచనములో దావీదులో ఉన్నటువంటి ఒక గొప్ప లక్షణం ఏమిటి అంటే లోబడే మనసు ఉంది. ఎంత దేవుడు అతనిని హెచ్చించాడో అంతగా దావీదు దేవుని మాటకు లోబడే మనసు ఉంది. అందుకే ప్రభు మాటలు ఆయన పరిచర్య చేస్తున్నటువంటి 3.5 సంవత్సరాల కాలం అనేకమైన మాటలు ప్రభు చెప్తాడు. ఎవరైతే తమను తాము తగ్గించుకుంటారు ఈ భూమి మీద వారు పరలోకంలో హెచ్చించబడతారు. ఇక్కడ ఎవరమైతే హెచ్చింపబడతామో అక్కడ తగ్గించబడతాం. అందుకే మీరేమనుకోనంటే ఒక సినిమా పాట కూడా ఉంటుంది, ఎంతగా ఎదిగిన వారైనా, ఎంతగా ఎదిగిన మొక్క అయినా ఎక్కడి నుంచి ప్రారంభమవుతుంది తన జీవితం? మొక్క ఎదగాలంటే ఎంత కావాలి? ఒకసారి ఎంతకు వచ్చుద్దా అమ్మా? రాదు. చిన్న విత్తనం భూమిలోకి చిన్న వేరుతో ప్రారంభమై ఆ చిన్న వేరు కాస్త చిన్న మొక్కగా ప్రారంభమై రోజులు గడిచే కొంది, వారాలు గడిచే కొంది, నెలలు గడిచే కొంది, సంవత్సరాలు గడిచే కొంది
చిన్నగా అట్లా తీసేస్తే పోయే చెట్టు ఇప్పుడు క్రెయిన్లు కావాలి, క్రెయిన్లు కావాలి, దాన్ని తీసివేయడానికి మంచి మిషన్లు కావాలి. కారణం, అది ఎప్పుడు తీయాలో అప్పుడు తీయలేదు, మనం ఉంచాం కాబట్టి అది ఇప్పుడు ఎలా అయింది? మహావృక్షంగా మార్చబడింది. అందుకే మనం ఎంతగా ఎదిగిన వారంగా ఈ భూమి మీద దేవుడు మనల్ని ఉంచినా ప్రభు దృష్టికి మనం ఎలా ఉండాలి అంటే అంతగా తగ్గింపు కలిగిన వారంగా ఉండాలి. అందుకే దావీదు జీవితంలో ప్రాముఖ్యమైనటువంటిది ఏమిటంటే విధేయత కలిగిన జీవితం, లోబడే జీవితం. ఎవరమైతే లోబడతామో, ఎవరమైతే దేవుని చిత్తానికి తమను తాము తగ్గించుకుంటామో, ఎవరైతే తగ్గింపబడతారో ఈ భూమి మీద, పరలోకములో ప్రభు అంతగా మనలను హెచ్చిస్తాడు. కారణం, యోహాను సువార్తలో మనం చూస్తాం 10వ అధ్యాయంలో ప్రభువారే ఆయనే కుమారుడుగా ఈ లోకానికి వచ్చి ఆయన పరిచర్య చేయటానికే నేను వచ్చాను కానీ పరిచర్య చేయించుకోవడానికి నేను రాలేదు అని సర్వాధికారము కలిగిన దేవుడే ఆయన ఒక సాధారణమైనటువంటి జీవితం ఈ భూమి మీద 3.5 సంవత్సరాల జీవితం మనం చూస్తాం. 33.5 సంవత్సరాలు ఆయన జీవిత కాలం అయితే 3.5 సంవత్సరాల పరిచర్యలో ఆయన ఎవరి చేత పని చేయించుకోలేదు. కేవలం ఆయన ఏమన్నాడు, నేను పరిచర్య చేయడానికే వచ్చాను కానీ పరిచర్య చేయించుకోవడానికి రాలేదు. కారణం, ఆయనే తనను తాను తగ్గించుకొని ఆయన మాదిరిని మనకు చూపించడానికి ఈ లోకానికి వచ్చాడు. కానీ దావీదు కాలంలో ప్రభువారి పరిచర్య ఉందా? ఒకవేళ ఉందా? కానీ లోకాసు వార్తలోకి వచ్చేసరికి దావీదు అంటాడు, ఆయన పరిచర్య కాదు కానీ ఆయన మరణ పునరుద్ధానాలను కూడా దావీదు ఎరిగిన వాడై ఉన్నాడు. హల్లెలూయా! ఇది ఎలా సాధ్యం? ఒకసారి మనం ఆలోచన చేయాలి. అందుకే దావీదులో ఉన్నటువంటి విధేయత, దావీదులో ఉన్నటువంటి భయము, భక్తి, దావీదులో ఉన్న విశ్వాసము క్రీస్తు యొక్క మరణ పునరుద్ధానాలను కూడా దావీదు రుచి చూచి ఎరిగేటటువంటి స్థితిలోనికి దావీదును తీసుకుని వచ్చాయి. అనగా విశ్వాసము ద్వారా, అనగా విశ్వాసాన్ని కాపాడుకోవటం ద్వారా క్రీస్తు మరణ పునరుద్ధానాలను కూడా ఎరిగేటటువంటి జీవితాలను ప్రభు మనకి ఇస్తూ ఉన్నాడు. కాబట్టి దావీదు జీవితంలో మొదటిగా మనం ఏం చూస్తున్నామంటే విధేయత మనం చూస్తున్నాం. కానీ దావీదు కంటే ముందుగా, దావీదు కంటే వెనుకగా అనేకులు తమను తాము హెచ్చించుకున్న వారు ఉన్నారు. సౌలు ఉన్నాడు. సౌలు ఎంతగా హెచ్చించుకున్నాడు సమూయేలు మాటలు వినటంలో. కానీ సౌలు ఎలా ఉన్నా దావీదు కుటుంబంలోనికి వచ్చేసరికి దావీదును తండ్రిని సింహాసనం మీద నుంచి దింపాలి అని దావీదు కుమారుడైనటువంటి అబ్షాలోము ఎన్నో ప్రయత్నాలు చేశాడు. అయితే చివరికి అబ్షాలోము ఏం చేశాడు? తండ్రి యొక్క సింహాసనం మీద రాజుగా కూర్చున్నాడు. అంటే రాజుగా అబ్షాలోము ఎందుకు కూర్చున్నాడు అంటే తండ్రి బహుగా అబ్షాలోమును ప్రేమించాడు. కారణం, అబ్షాలోమును ప్రేమించడానికి అబ్షాలోములో ఉన్న అర్హతలు ఏంటి? ఇక్కడ ఎలాంటి వాడు అబ్షాలోము? నడినెత్తి మొదలుకొని అరికాలు వరకు దావీదు యొక్క కుటుంబంలోనే అంత సుందరుడు ఎవరు కూడా లేరు. ఏ వంకర లేదు అబ్షాలోములో. కారణం, తండ్రి ప్రేమే దావీదు అబ్షాలోమును అంతగా ప్రేమించాడు. అంతగా ప్రేమించినటువంటి అబ్షాలోమే ఇప్పుడు తండ్రిని ఏం చేసింది? తండ్రిని సింహాసనం మీద నుండి దింపటానికి కారణమైంది. కాబట్టి అయినను దేవుడు మెచ్చలేదు అబ్షాలోము యొక్క అధికారాన్ని. కాబట్టి మనుషులంగా మనం ఏదో చేయాలి, ఎలానో ఉండాలి, ఇలా ఉండాలని మన ఆలోచన ప్రకారం మనం చేయటం వల్ల దేవుని చిత్తం మనం నెరవేర్చలేం. కానీ దేవుని చిత్తం మన జీవితాలలో, మన ఆలోచనలో, మన ఉద్దేశాల్లో, మన ప్రవర్తనలో నెరవేర్చబడాలి అంటే అది దేవుని చిత్తమై ఉండాలి. దేవుని చిత్తం లేకుండా ఏది మనం చేసినా అది మనకు ఫలితాన్ని ఇచ్చేది కాదు. కనుకనే అబ్షాలోము ఏం చేయబడ్డాడు అంటే తనను తాను హెచ్చించుకున్నాడు సింహాసనం మీద కూర్చోవాలని.
తనను తాను యూదా ఇశ్రాయేల్ యొక్క 12 గోత్రాల్లో రాజుగా ఉండాలని అబ్షాలోము ఆశపడ్డాడు. తన ఆశ ఏమైపోయింది? ఇక్కడ సొంత బావే వచ్చి, ఎవరైనా దావీదు యొక్క సైన్యాధిపతి అయినటువంటి యోవాబు వచ్చి అబ్షాలోముని ఏం చేశాడు? మస్తకి వృక్షములో జుట్టంతా కరుసుకుపోయి ఉంటే కంచరగాడిద వెళ్ళిపోయింది. అబ్షాలోమేమో జుట్టు చిక్కుకొని పోయింది కాబట్టి మస్తకి వృక్షములో వేలాడుతూ ఉన్నటువంటి వారిని చూసినటువంటి సైనికులంతా కూడా వచ్చి యోవాబుతో చెప్తే, యోవాబు అంటున్నాడు, ఎవరైతే చంపుతారో వాళ్ళకి ఇప్పుడు స్పాట్లో బహుమానం ఉందంటే అతడు మహారాజు కుమారుడు కదా అని అందరూ వెనకడుగు వేశారు. కానీ రాజుకు శత్రువు అనేవాళ్ళు ఉండకూడదనేది కుటుంబంలో అయినా బంధువుల్లో అయినా సంతానంలోనైనా అబ్షాలోముని యోవాబు వచ్చి చంపేశాడు. యోవాబు ఎవరు? దావీదు యొక్క అక్క కుమారుడు, దావీదు కుమారుడు అబ్షాలోము. అయితే సెరూయా కుమారుడే ఈ యోవాబు. అంటే ఏమవుతాడు దావీదుకి? మేనలుడు. మరి దావీదు కుమారుడు ఏమవుతాడు యోవాబుకి? ఇప్పుడు అందరూ ఒక కుటుంబంలో వాళ్ళే. దావీదు యొక్క సంతానమేమో అబ్బాయి సంతానం. యోవాబు సైన్యాధిపతి వచ్చేసరికి దావీదు యొక్క అక్క కుమారుడు. అంటే మన లెక్కలో వచ్చేసరికి బావమర్దినే బావ చంపేశాడు. అంటే రాజ్యము నిలబడి దేవుని చిత్తం సాగాలి అంటే శత్రువు అనేవాళ్ళు ఉండకూడదు. ఆ శత్రుత్వం యోవాబు లేకుండా చేశాడు. తిరిగి మరలా దావీదుని సింహాసనం మీద కూర్చుండబెట్టాడు. కారణం, మనుషులంగా ఈ భూమి మీద ఏదో గొప్పగా మనం ఉండాలని ఆశించుకున్నంత మాత్రాన దేవుని చిత్తాన్ని మనం నెరవేర్చలేం. అందుకే దేవుని చిత్తాన్ని మనం నెరవేర్చాలి అంటే దేవుని ఉద్దేశం ఏమై ఉన్నదో తెలుసుకునేటటువంటి విధేయత మనలో కావాలి. విధేయత లేకపోతే సామెతల గ్రంథంలో అనేక పర్యాయాలు సొలొమోను చెప్తాడు, నా కుమారుడా, నా ఉపదేశమునకు నువ్వేం చేయాలంటే లోబడాలి. ఉపదేశం వినినవాడు జ్ఞానం కలిగిన వాడు అవుతాడు. ఉపదేశం వినినవాడు లోక సంబంధమైనటువంటి అపవాది తంత్రాల్లో చిక్కుకోకుండా తనను తాను సిద్ధపరచుకుంటాడు. జ్ఞానం కలిగిన వాడు ఏం చేస్తాడు అంటే రాబోయే ఆపద నుండి ఎలా తప్పించుకోవాలో తనను తాను సిద్ధపరచుకుంటాడు. జ్ఞానం లేనివారు తుఫాను వస్తుందని చెప్పారనుకోండి, ఎప్పుడో వచ్చుద్దిలే అని చెప్పి వెళ్ళకుండా ఉంటామా? దాన్ని ఏమంటాం? జ్ఞానవంతులు అంటామా? మహాజ్ఞానవంతులు అంటావా? అమ్మా, మనకైతే లేదు. నది ఏరులు ఉంటాయి, కొల్లూరు దాటిని కానించి వాళ్ళకి చెప్తారు, వాళ్ళు రారు. వాళ్ళకి అలవాటు అయిపోయింది కదా, అలవాటు అయిపోయింది కాబట్టి రారు. అదే కొత్త వాళ్ళు అయితే పరిగెత్తుకుంటూ వస్తారు. కాబట్టి ఈ కడవరి దినాల్లో మన జీవితాల్లో కూడా ఏం కావాలి అంటే దేవుని యందు భయము భక్తి కలిగి దేవుని చిత్తం ఏమిటో తెలుసుకోవాలి. అంటే జ్ఞానము అనేది చాలా ప్రాముఖ్యమైంది. ఆ జ్ఞానము దేవుడు దావీదుకి ఇచ్చాడు. కాబట్టి దేవుని చిత్తం ఏమిటో తెలుసుకొనుటలో దావీదు ఎలాంటి వాడుగా ఉన్నాడు అంటే లోబడిన వాడుగా ఉన్నాడు. కనుకనే దావీదుని దేవుడు అన్ని విషయాల్లో కూడా గనుడుగా చేశాడు. అందుకే దావీదు జీవితంలో చూస్తాం, ఎంతగా నన్ను హెచ్చించడానికి నేను ఏ పాటి వాడనని దావీదు అంటాడు. చక్కగా మనకొక పాట కూడా ఉంది, ఎంతగా నన్ను హెచ్చించుటకు ఏ యోగ్యత లేకున్నను, ఎంతటి వాడను నేను యేసయ్యా, కొంతైన యోగ్యుడను కానయ్యా. హల్లెలూయా. కాబట్టి దావీదును దేవుడు అంతగా హెచ్చించడానికి కారణం ఏమిటంటే దావీదును దేవుడు అంచెలంచెలుగా హెచ్చించిన కొలది దావీదులో ఎలాంటి మనసు మనం చూస్తామంటే విధేయత కలిగిన మనసు.
అందుకే దావీదు చేసిన పొరపాటును బట్టి బత్షెబాకు దావీదుకు పుట్టినటువంటి కుమారుడు బలహీనపడి చనిపోవడానికి సమీపమైనప్పుడు దావీదు ఏం చేస్తున్నాడు? దేవుని సన్నిధిలో ఉపవాసం ఉంటున్నాడు. ఎలాగో అంటే ఒక చిన్న పిల్లవాడు ఎలాగో ఉపవాసం ఉంటాడు, ఎలా దేవుని సన్నిధిలో ఒక చిన్న పిల్లవాడు ఎలా తన తల్లిదండ్రుల దగ్గర గోజాడతాడో అలాగే దావీదు కూడా చిన్న పిల్లవాని వలె దేవుని సన్నిధిలో సాష్టాంగపడి నమస్కారం చేసి ఉపవాసంతో కనిపెట్టాడు. కానీ దేవుడు క్షమించలేదు. ఎందుకంటే దేవుని చిత్తం కాదు అది. ఒకవేళ మొదటి సంతానం బ్రతికితే మరలా దేవుని మందిరాన్ని కట్టే సొలొమోను ఒకవేళ ఉండేవాడు కాదేమో. కనుకనే దేవుని చిత్తం ఒక రకంగా ఉన్నప్పుడు దావీదు యొక్క ఆలోచన దేవుడు నెరవేర్చడానికి ఏమాత్రం కూడా ఇష్టపడలేదు. అంతగా తనను తాను తగ్గించుకొని దేవుని సన్నిధిలో ఒక చిన్న పిల్లవాని వలె గోజాడుకునేటటువంటి తన మనస్సును దేవుడు చూశాడు. అందుకే దావీదును దేవుడు ఏం చేశాడు? హెచ్చించాడు. హల్లెలూయా. కాబట్టి ఈ రాత్రి సంఘమా, ఈ మాటలు వింటున్నటువంటి వారమైన మనము కూడా ఈ భూమి మీద ప్రభు ఇచ్చే ఆశీర్వాదాన్ని అనుభవించాలి అంటే, ఆయన ఇచ్చేటటువంటి శాశ్వతమైన జీవాన్ని మనం సంపాదించుకోవాలి అంటే దావీదు వలె మనం కూడా ఎలా ఉండాలి? తగ్గించుకోవాలంటే ఎవరికి పడితే అలాగ సాష్టాంగ నమస్కారం చేయమని కాదు. దేవుడు మనకిచ్చిన బాధ్యతను కాపాడుకొనుటలో మనం ఎలా ఉండాలి అంటే ప్రభు ఎదుట నమ్మకస్తులంగా ఉండాలి. ఆ నమ్మకాన్ని కాపాడుకున్నప్పుడు ప్రభు తగిన సమయములో ఆయన తప్పకుండా మనలను హెచ్చిస్తాడు. ఆయన మనల్ని హెచ్చించాలని ఆశపడుతున్నాడు. అందుకే మనలను ఐశ్వర్యవంతులుగా చేయడానికి ఆయన తన్ను తాను తగ్గించుకో రిక్తుడిగా ఈ లోకానికి వచ్చాడు. వచ్చినటువంటి ఆయన మనల్ని విడిచిపెడతాడా? ఏమన్నా డౌట్ ఉందా? మనందరం దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఆయన మాటకు లోబడి ఆయన యొద్దకు వచ్చిన వారిని ఆయన ఎంత మాత్రం కూడా త్రోసివేసేటటువంటి దేవుడు కాదు. దావీదును హెచ్చించిన దేవుడు ఆయన మాటకు లోబడి ఆయన ఉద్దేశము ప్రకారం నడుస్తున్న వారమైన మనలను ఆయన తప్పకుండా తగిన కాలం హెచ్చించేవాడై ఉన్నాడు. ఎలాగంటి నాడు లోకమంతటిలో మనము చూస్తే ఆయనను ఎరిగిన వారు కానీ, ఆయన వాక్యాన్ని చదివిన వారు కానీ, ఆ వాక్యాన్ని విని విశ్వాసముతో ఆయన నిజముగా దేవుడు అని ఎరిగినట్టు నమ్మిన వారి జీవితాల్లో మనము చూస్తే ఈనాడు ప్రపంచములో మనకు కంటికి కనబడే చిన్న గుండు నుండి ఆకాశములో ఎగిరేటటువంటి విమానానికి ఉపయోగపడే ప్రతి వస్తువును తయారు చేసిన వాళ్ళు ఎవరు అంటే ఎవరు? ఎవరు? బైబిల్ చదివిన వాళ్ళు. వాళ్ళలో చదువుకున్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి ప్రపంచం అంతటిలో 3 చాలా ప్రాముఖ్యమైన డిక్షనరీలు ఉన్నాయి. ఒకటి చదువుకున్న పిల్లలు చెప్పండి. ఒకటి ఆక్స్ఫర్డ్ డిక్షనరీ ఉంది. ఇది కొంతమంది కలిసి రాశారు. రెండవది కేంబ్రిడ్జ్ డిక్షనరీ ఉంది. ఇది కూడా కొంతమంది కలిసి రాశారు. మూడవది వెబ్స్టర్ డిక్షనరీ అని ఒకటి ఉంది. ఇది ఒకే వ్యక్తి రాశాడు. అయితే 2 డిక్షనరీల్లో కొన్ని తేడాలు వచ్చినాయి. 2 కలిపి రాశారు, 3 కలిపి రాశారు. కానీ వెబ్స్టర్ దాంట్లోకి వచ్చేసరికి ఏ తప్పులు లేవు. ఆయన ఎక్కడో జర్మనీలో ఉంటాడు. ఆయన ఏదో పని మీద హైదరాబాద్ వచ్చినప్పుడు ఒక విలేకరు ఆయన ఇంటర్వ్యూ చేశాడు. ఆయన ఒక్కటే మాట అన్నాడు, నేను ఎంత జ్ఞానం సంపాదించడానికి కారణం నా గొప్పతనం కాదు, కానీ నేను బైబిల్ని చదివాను, అది నాకు జ్ఞానాన్ని ఇచ్చాను అని ఒకే ఒక్క మాట చెప్పాడు. ఈ రాత్రి సంఘమా, ప్రభు మాట ఎలాంటిది అంటే ఆయనను నమ్మిన వారి పట్ల కానీ, ఆయనను వెంబడించే వారి పట్ల కానీ గొప్ప కార్యాలు జరిగించేటటువంటిదై ఉన్నది. కానీ ఏ దీవెన లేకుండా మనల్ని విడిచిపెట్టేది అంత మాత్రం కూడా కాదు. హల్లెలూయా.
అందుకే ఆకాశంలో ఎగిరే విమానాన్ని రైట్ బ్రదర్స్ కనుక్కున్నారు. వాళ్ళు ఏ సంఘానికి సంబంధించిన వారైనా వాళ్ళ తండ్రి సేవకుడు కాబట్టి ఆ ఇద్దరు పిల్లలు రైట్ బ్రదర్స్ ఇద్దరిని సండే స్కూల్కి పంపించినప్పుడు, ఆ సండే స్కూల్కి వచ్చినప్పుడు అందరితో పాటు కణతవాక్యం చెప్తేనే వాళ్ళకి టిఫిన్ కానీ, మళ్ళీ లంచ్ టైంకి వచ్చేసరికి కణతవాక్యం చెప్తేనే వాళ్ళకి భోజనం. ఒకవేళ 2 సార్లు చెప్పలేదనుకో, సాయంకాలం డిన్నర్ వచ్చేసరికి కడుపు గాలైనా తప్పకుండా చెప్పాలి. చెప్పలేదనుకో ఆ రోజంతా పస్తులే. కాబట్టి అలాంటి దేవుని యొక్క శిక్షలో తండ్రి తమ బిడ్డలను పెంచాడు కనుకనే ఈరోజు ప్రపంచంలో వారు ఎలాంటి వారుగా ఉన్నారు అంటే ఆకాశములో ఎగిరే విమానాన్ని వారు కనుక్కున్నటువంటి వారుగా ఉన్నారు. ఈ రాత్రి ఈ మాటలు వింటున్నటువంటి సోదరుడా, సోదరి, తల్లి, ఆయన యందు విశ్వాసముతో వస్తే ఏ కొరత అనేది లేకుండా మన జీవితాల్లో ప్రభు తప్పకుండా చేసేవాడే ఉన్నాడు. నమ్మితే దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. అందుకే దావీదులో ఉన్న తగ్గింపును బట్టే దేవుడు దావీదును బహుగా ఆశీర్వదించాడు. ఆశీర్వదించబడినటువంటి దావీదు అంటున్న మాట ఏమంటున్నాడు? నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించాలి. ఎక్కడ ఉండాలి దావీదు కుటుంబము నిత్యము అంటే దేవుని సన్నిధిలో ఉండాలి. ఎందుకని దేవుని సన్నిధిలో ఉండాలి అంటే దేవుని మందిరం అంటేనే ఒక ప్రాముఖ్యత ఉన్నది. దేవుని యొక్క కనుదృష్టి ఎల్లప్పుడూ కూడా ఆ మందిరం మీద ఉంటుందా? దేవుని యొక్క కనుదృష్టి ఆ మందిరం మీద ఉంటుంది. రెండవదిగా ఆయన మహిమ ఎల్లప్పుడూ కూడా ఆ మందిరం మీద ఉంటుంది. మూడవదిగా అక్కడ జరిగేటటువంటి ప్రతి ప్రార్థన కానీ, ప్రతి ఆరాధన కానీ, ప్రతి శ్రమలో ఉన్నటువంటి వారు కన్నీటితో అడిగేటటువంటి ప్రతి ప్రార్థన కానీ ఆకాశం ఉన్నటువంటి దేవుడు చెవియొగ్గి ఆయన ఆలకించేవాడే ఉంటున్నాడు. అందుకని ఆయన మందిరం ఒక ప్రత్యేకమైనది కాబట్టి ఆ ప్రత్యేకమైనటువంటి స్థలములో దావీదు తన కుటుంబాన్ని ఇక్కడ ఉంచుకోవాలని ఆశపడుతున్నాడు. మనం అనుకోవచ్చు కదా, మేము దేవుని మందిరంలో లేమా? ఉన్నాం, అందరం ఉన్నాం లేదా? ఉన్నాం. కానీ ఎక్కడ ఉండాలి మన కుటుంబాలు అంటే లోక సంబంధమైన వాటిలో ఉండకూడదు. ఎందుకని లోకము దాని ఆశ గతించిపోయేది. కాబట్టి గతించిపోయేటటువంటి స్థలములో మన కుటుంబాలు ఉండకూడదు. కానీ ఎక్కడ ఉండాలి? కుటుంబం ఉండాలంటే మన ఇల్లు తీసుకొచ్చి చర్చిలో పెట్టాలని కాదు. ఆ కుటుంబములో ఉన్న భార్యాభర్తలు, సంతానం అంతా కూడా ఎక్కడ ఉండాలి? దేవుని సన్నిధిలో ఉండాలి. అలా దేవుని సన్నిధిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఎవరు అంటే యెహోషువ ఉన్నాడు. యెహోషువ ఏమంటున్నాడు? నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదాం. అనగా మన కుటుంబం ఎలా ఉండాలంటే దేవుని సన్నిధిలో లోకములో ఉన్న మనుషులు ఏ విధముగా వేటిని అనుసరిస్తూ ఉన్నా, వేటితో కలిసిపోయినా ప్రభు పిలుపుకు లోబడి ఆయన యొద్దకు వచ్చిన వారమైన మన కుటుంబం నిత్యం ఎక్కడ ఉండాలి అంటే ఎక్కడ ఉండాలి? దేవుని సన్నిధిలో ఉండాలి. అందుకే దావీదు ఒక మహారాజు అయి ఉండి దావీదు అడుగుతాడు, బహుశా 50 కీర్తనలో అనుకుంటా, యెహోవా యొద్ద నేను ఒక వరం అడిగాను, ఆయన ప్రసన్నతను చూచుటకును ఆయన మందిరములో నిత్యము నేను ధ్యానించుటకును అని దావీదు అంటూ ఉన్నాడు. అంటే ఒక మహారాజు యొక్క ఆలోచన ఎలా ఉంది ఇక్కడ మనం చూడాలి. ఎందుకు దావీదు అలా ఆశపడుతున్నాడు అంటే దావీదును దేవుడు బహుగా ఆశీర్వదిస్తున్న కొద్దీ అలా ఆశీర్వదింపబడిన వాడుగా ఉంటున్నటువంటి దావీదు కుటుంబము నిత్యము కూడా దేవుని సన్నిధిలో ఉండటానికి దావీదు బహుగా ఆశపడుతున్నాడు. ఈ రాత్రి మాటలు వింటున్నటువంటి తల్లి, సహోదరి, సహోదరుడా, ఈ రాత్రి మన కుటుంబాలు ఇంతవరకు ఎక్కడున్నాయి ఒకసారి మనం ఆలోచన చేయాలి. ఏమున్నది ఈ కుటుంబం జీవితం లోకములంటే? మొదటి కీర్తన చదువుదాం చూడండి. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక,
అపహాసకులు కూర్చుండు చోటును కూర్చుండక అని 3 మాటలు రాస్తున్నాడు ఇక్కడ కీర్తనకారుడు. అంటే లోకములు ఏమున్నాయి? ఎవరున్నారు లోకములు అంటే దుష్టులు ఉన్నారు. దేవుని మాటకు లోబడినటువంటి వారు, దేవుడే లేడు అనేవారు, వాళ్ళు దుష్టులు అని. మరలెవరున్నారు? పాపులు ఉన్నారు. మనం ఏం చేసినా చూసేవాళ్ళే లేరు అనుకునే వాళ్ళు ఉన్నారు. అలా అన్నటువంటి వారిలో ఒక వ్యక్తిని జ్ఞాపకం చేస్తాను. మోషే ఇశ్రాయేల్ ప్రజలు నడిపిస్తూ ఉన్నాడు అరణ్య మార్గంలో. అప్పటికే వాళ్ళు కొన్ని సంవత్సరాలు ప్రయాణం చేస్తూ వచ్చారు. ఇప్పుడు దేవుని మహిమ ఆకాశంలోకి వెళ్ళిపోయింది, వారి ప్రయాణం ఆగిపోయింది. ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా గుడారాలు వేసుకుని నివాసం చేస్తున్నారు. దేవుని మహిమ ఎప్పుడైతే దిగి వస్తుందో తిరిగి మనం అప్పుడు మరలా ప్రయాణం సాగించవచ్చని. అయితే దేవుని మహిమ దిగి రావటం ఆలస్యమైంది. ఈ ఆలస్యమైనప్పుడు కుటుంబాల్లో కొన్ని కలతలు వచ్చినాయి. భార్యాభర్తల మధ్య, సంతానాల మధ్య, ఇరుగు పొరుగు గుడారాల్లో నివాసం చేస్తున్న వారి మధ్య వచ్చినాయి. ఈ వాదోపవాదాలన్నీ సరిచేసుకుని కుటుంబాన్ని మరలా కట్టుకొని సమాధానంతో ఉంచుకోవడానికి ఈ ఒడిదుడుకులు వచ్చిన వాళ్ళందరూ కూడా మోషే దగ్గరికి వెళుతున్నారు. 1-2 రోజులు అయిపోయింది. వచ్చిన వాళ్ళందరికీ ఒక్కడే సమాధానం చెప్పాలి అంటే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చరిత్ర చెప్తుంది 32 లక్షల మంది ఉన్నారు మొత్తం. లెక్కించబడిన వారు 6 లక్షల మంది. అంటే 18 సంవత్సరాల వయసు మొదలుకొని 21 సంవత్సరాల వయసులో ఉన్న వారందరినీ కూడా లెక్కిస్తే ఈ 12 గోత్రాల్లో ఎంతమంది వచ్చారంటే 6 లక్షల కాల్బలం వచ్చారు. మరి లెక్కించని వారు ఉన్నారు. చిన్నపిల్లలు ఉన్నారు, స్త్రీలు ఉన్నారు, పురుషులు ఉన్నారు, వృద్ధాప్యంలోకి వచ్చిన వారు ఉన్నారు. వీళ్ళందరినీ కూడా వారితో పాటు లెక్కిస్తే 32 లక్షల మంది చరిత్రలో ఉన్నారని మనకు చరిత్ర తెలియజేస్తుంది. మరి ఇంతమందిలో వచ్చిన వాదోపవాదాలను సరిచేసి వాళ్ళని సమాధానపరచాలి అంటే ఒక్కడి వలన అవుతుందా? సాధ్యం కాదు. కాబట్టి వచ్చిన వారిని ఐక్యపరిచి సమాధానపరిచి పంపిస్తుంటే ఇలా 2-3 రోజులు అయిపోయిన తర్వాత ఇది బాగా చూస్తున్నటువంటి కోరా కుమారులు ఉన్నారు. ఎవరి కోరా కుమారులు? అభిరాము, దాతానులు ఉన్నారు. ఈ అభిరాము, దాతానులు ఏం చేశారు? అందరు వెళ్ళి మోషే దగ్గర తీర్పు తీర్చుకొస్తున్నారు కదా. మోషేకి మనకి వ్యత్యాసం ఏమైనా ఉందా? ఏమా మోషేకి మనకి వ్యత్యాసం ఏమైనా ఉందా? ఇప్పుడు 2 సహోదరులు ఎక్కడ కూర్చున్నారు, వాళ్ళకి నాకు వ్యత్యాసం ఏమైనా ఉందా? లేదు. కారణం నేను ఎలా ఉన్నానో వాళ్ళు కూడా అలాగే ఉన్నారు. వ్యత్యాసం ఏమీ లేదు. అలా వ్యత్యాసం లేనప్పుడు మోషేయే వాళ్ళకి న్యాయం తీరుస్తాడో మనం తీర్చలేమా? ఏమా నాకంటే గొప్పగా చెప్పేవాళ్ళు లేరు మీలో? ఉండారు లేరా? ఉండారు. కానీ దేవుడు అవకాశం లేదు. తప్పకుండా దేవుడు ఒకరోజు మంచి అవకాశం ఇస్తాడు. ఎందుకంటే ప్రభువు త్వరగా రాబోతున్నాడు. ఇంటికి వెళ్ళి చదవండి. 1 కొరింథీ 11వ అధ్యాయం 23వ వచనం తర్వాత ఆ మాటలు ఉంటాయి. మనం ఏం చేయాలి? ఆయన మరణ పునరుద్ధానాల గురించి ఏం చేయాలి? అనేకులకు మనం తెలియజేసి ప్రభు కొరకు మనం సంపాదించాలి. కాబట్టి ఇక్కడ అభిరాము, దాతానులు అంటున్నారు, మోషే దగ్గరికి వెళ్తే న్యాయం జరుగుదా, మా దగ్గర న్యాయం జరగదా అని వీళ్ళు ఏం చేశారంటే ఒక వర్గాన్ని ఏర్పాటు చేశారు. చక్కగా లేవియ కాండంలో మనకు రాయబడుతుంది. ఆ నిర్గమ కాండంలో లేవియ కాండం రాయబడుతుంది. పనికి మాలిన వారు 250 మందిని ఏర్పాటు చేసుకుని మోషేకు వ్యతిరేకంగా మరొక వర్గాన్ని వీళ్ళు ఏర్పాటు చేశారు. మోషే చెప్తా ఉన్నాడు, అయ్యా ఇది క్రమం కాదు, పద్ధతి కాదు. దేవుడు ఎవరికి ఏది ఇచ్చాడో వాళ్ళు అదే చేయాలి. నేను అన్నీ చేస్తాను అంటే ఏది దీని వలన కాదు. కాబట్టి దేవుడు మనకి ఇచ్చింది మనం చేయాలని మోషే చెప్పిన కోరా కుమారులు వినలే. మోషే చాలా వేదంతో, అయ్యా నేను ఎన్నోసార్లు చెప్పిన వాళ్ళు లోబడలేదని దేవుని సన్నిధిలో ఎప్పుడైతే మోషే విజ్ఞాపన చేశాడో దేవుడు సమాధానం ఇచ్చాడు. ఏమని? ఈ కోరా కుమారుల కుటుంబాలు మాత్రమే ఒక చోట ఉంచి
ఆ చుట్టుప్రక్కల గుడారాలు, వాటికి ఆనుకున్న గుడారాలన్నీ కూడా ప్రత్యేకపరచని మోషేతో చెప్పినప్పుడు మోషే మాటకు లోబడి అందరూ కూడా వాళ్ళ నుండి దూరం అయిపోయారు. ఎప్పుడైతే మోషే చెప్పినట్లుగా అక్కడ చేసుకున్నారో దేవుని కోపం అక్కడ ఏమైపోయింది, భూమి నెరవిడిచింది. కోరాహు కుమారుల యొక్క వంశావళులన్నీ కూడా భూమి నెరలో మింగివేసింది. భూమి నెరవిడిచి ఆ గుడారాలను మింగివేసింది. అప్పుడు తెలుసుకున్నాడు కోరా కుమారులు అభిరాము దాతాలు ఏం చేస్తున్నారు, ఇప్పుడు ఎక్కడ ఉన్నా మరణం అనేది మనకి తప్పదు, బ్రతకాలి అంటే ఒక్క స్థలం, బలిపీఠం దగ్గరికి వెళ్ళాలి అని వాళ్ళు ఆలోచన చేసే సమయం కూడా దేవుడు ఇవ్వలేదు. కారణం, లోబడని వారంగా మనం ఉంటే ఒకరోజు దేవుని యొక్క శిక్ష అనేది మనకుంటుంది. కాబట్టి లోబడనటువంటి వారంగా లోకములో లోక సంబంధమైన వాటిలో ఉంటే అభిరాము దాతానులు ఏ విధంగా దేవుని కోపానికి అప్పగింపబడ్డారో ఒకరోజు తప్పకుండా దేవుని శిక్షకు మనం అప్పగింపబడతాం. ఆ శిక్ష రాకముందే ప్రభు మనతో చెప్తున్నాడు ఏమని అంటే, మన కుటుంబాలు దేవుని సన్నిధిలో ఉండాలి. దేవుని సన్నిధిలో మన కుటుంబాలు ఉంటే నిత్యము దేవుని కాపుదల ఉంటుంది, దేవుని భద్రత ఉంటుంది, దేవుని కనుదృష్టి ఉంటుంది, దేవుని మహిమ ఉంటుంది. దేవుడు ఏది ఇక్కడ జరగకుండా ఆ ప్రాంతము చుట్టూ ఆయన కంచె అనేది దేవుడు తోడుగా ఉంచుతూ ఉన్నాడు. కాబట్టి ఆ కుటుంబాలు ఎల్లప్పుడూ కూడా కొరత అనేవి లేకుండా సమృద్ధి కలిగిన కుటుంబాలుగా ఉంటాయి. హల్లెలూయా. అందుకని ఈ రాత్రి ఈ మాటలు వింటున్నటువంటి తల్లి, మన కుటుంబము లోకములో ఉన్నదేమో, లోకము దాని ఆశ గతించిపోద్ది. కోరా కుమారులు దేవుని ఎదుట తమ తప్పును తాము ఒప్పుకొని పశ్చాత్తాపపడ్డారు కాబట్టి అంత కోల్పోయిన తర్వాత మిగిలినటువంటి వారి కోరా కుమార్. అందుకని 84 కీర్తనలో వాళ్ళ జీవితం ఏంటో కోరా కుమారులు రాస్తారు. ఈ రాత్రి ఆ స్థితిలోనికి మనం రాకముందే, ప్రభు రాకడ సమీపంగా ఉన్నటువంటి చివరి దినాల్లోనే ప్రభు మనతో చెప్తున్నాడు, మన కుటుంబాలు ఎక్కడ ఉండాలంటే దావీదు కుటుంబాల వలె దేవుని సన్నిధిలో మన కుటుంబాలు ఉండాలి. ఎప్పుడైతే మన కుటుంబాలు దేవుని సన్నిధిలో ఉంటాయో అవి క్షేమము కలిగిన కుటుంబాలుగా ఉంటాయి. అలా క్షేమము కలిగిన కుటుంబం దావీదు కుటుంబం ఉన్నది కాబట్టే దావీదు అంటున్నాడు, నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము ఆశీర్వదింపబడింది. నేను ఆశీర్వదింపబడితే నా తర్వాత నా సంతానము, నా కుటుంబాలన్నీ కూడా ఎక్కడ ఉండాలి అంటే నీ సన్నిధిలో ఉండాలి అని దావీదు అంటున్నాడు. ఈ మాటలు వింటున్న తల్లి, కేవలం మనం మన కుటుంబాలకు దేవుని యొక్క సహాయాన్ని మనం అందించే వారంగా ఉండాలి. దేవుని ఆశీర్వాదం వాళ్ళు అనుభవించేటట్లుగా మనం చేయాలి అంటే మనతో పాటుగా మన కుటుంబాలు కూడా దేవుని సన్నిధిలో ఉండేటటువంటి సిద్ధపాటు వాటికి మనం కల్పించే వారంగా, నేర్పించే వారంగా మనం ఉండాలి. అందుకే ద్వితీయోపదేశ కాండంలో మనం చూస్తాం, దేవుని ఆశీర్వాదాలు ఎలా మీరు పొందుకున్నారో, దేవుడు చేసిన కార్యాలు ఎలా ఈ అరణ్య మార్గంలో 40 సంవత్సరాలు మీరు అనుభవించారో, అనుభవించినటువంటి మీరు మీతోనే దేవుని దీవెన అనుభవించటం, దీవెన పొందుకోవటం కాదు, కానీ మీ తర్వాత ఏం చేయాలంటే మీ తరాలకు కూడా వాటిని మీరు నేర్పించాలి. నేర్పించినప్పుడు వారు కూడా దేవుని యొక్క ఆశ్చర్యమైన కార్యాలు అనుభవించడానికి ఆయన వద్దకు వస్తారు. అలా వచ్చినప్పుడు వారి కుటుంబాలు కూడా దీవెన కలిగిన కుటుంబాలుగా మార్చబడతాయి. అందుకని మనమే ఆశీర్వదించబడటం కాదు, కానీ మన తర్వాత మన కుటుంబాలు కూడా, మన తర్వాత వచ్చేటటువంటి మన సంతానం, మన మనవల సంతానం, ముది మనవల సంతానం, మన తరతరాలు కూడా ఎక్కడ ఉండాలి అంటే దేవుని సన్నిధిలో ఉండాలి. అలా కుటుంబాలు ఉన్నట్లుగా అందరం దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఈ రాత్రి మన కుటుంబాలు ఒకవేళ లోకములో ఉన్నవేమో, ప్రభు త్వరగా రాబోతున్నాడు. కాలములు సమయములు ప్రభు తన స్వాధీనంలో ఉంచుకున్నాడు. దేశాల మధ్య ఐక్యత లోపించింది, రాజ్యాల మధ్య ప్రేమ లోపించింది. నేను బలవంతునని జరుగుతున్నటువంటి విపత్కర పరిస్థితులను బట్టి మనం ఎదుర్కొంటున్న సమస్యలు కూడా ఉన్నాయి.
ఈనాటి వరకు గ్యాస్ బండ్ కావాలంటే అమ్మా, ఒకప్పుడు గ్యాస్ బండ్ తెచ్చుకోవాలంటే ఓన్లో బుక్ చేయగానే తీసుకొచ్చి ఇంట్లో, ఇప్పుడు వాళ్ళు తేకుండానే ఓటీపీ చెప్పాలి, అని ఎక్కడ అమ్ముకుంటారో తెలియదు. మళ్ళీ మనం బుక్ చేయాలంటే 25 రోజులు ఆగాలి. పరిస్థితులు ఎలా ఉంటుందో మనం చూడాలి. లోకము అపవాది యొక్క అధికారంలో ఉంటుంది. దేవుని బిడ్డలం నిజముగా ఆయన పక్షంగా నిలబడితే శ్రమలలో మనం నిలబడుతున్నాం. ఆ శ్రమలు కొద్ది కాలమే ఉంటాయి, కానీ ఈ శ్రమలలో కూడా ప్రభు మనకు సహాయం చేసేవాడే ఉన్నాడు. కాబట్టి మన కుటుంబాలు నిత్యము కూడా దేవుని సన్నిధిలో ఉండేటటువంటి సిద్ధపాటు కలిగిన వారంగా మనం ఉండాలి. 2 మాటలు నేను చెప్పాను. ఒకటి, దావీదులో ఉన్న విధేయతను బట్టి దేవుడు దావీదును తన కృపతో నింపాడు. రెండవది, దావీదు అంటున్నాడు, నా కుటుంబము ఆశీర్వదింపబడింది. ఎందుకు దావీదు కుటుంబం ఆశీర్వదింపబడ్డాడు అంటే, దేవుని మాటకు కష్టములో, శ్రమల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో సౌలు ఎన్నో పర్యాయాలు దావీదుని చంపాలి అనుకున్నా దావీదుకు దేవుడు అన్ని విషయాల్లో కూడా తోడుగా ఉన్నాడు. ఈ రాత్రి ప్రతి విషయంలో దేనిని చూసి మనం భయపడవలసిన పని లేదు. శ్రమ వచ్చినా, బాధ వచ్చినా, ఇరుకు వచ్చినా, ఇబ్బంది వచ్చినా, ఆర్థిక స్థితి ఎదురైనా ఏ విషయాన్ని బట్టి భయపడవలసిన పని మనకి లేదు. మనకెవరున్నారు? మన కొరకు కలువరి శిలువలో ప్రాణాన్ని అర్పించిన యేసయ్య ఉన్నాడు. నీకు ఏది కావాలో నువ్వు అడగొచ్చు. నీకు ఏ కొరత ఉందో ఆయనకు తెలుసు. కాబట్టి నువ్వు ఎప్పుడైతే ఆయన సహవాసంలో ఉంటావో ప్రతిదీ కూడా ఆయన తీర్చేవాడై ఉన్నాడు. కాబట్టి నిరీక్షణతో కనిపెట్టి ఎదురు చూసేటటువంటి సిద్ధపాటు మనలో కావాలి. 3వ మాట చెప్తున్నాను. 3వ మాట చూద్దాం, చూడండి. 3వ మాట, నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడాలి. ఎవరి ఆశీర్వాదం కావాలి అంటే, దేవుని యొక్క ఆశీర్వాదం నిత్యము మన కుటుంబానికి ఉండాలి. తర్వాత మన తరతరాలకు కూడా ఆయన ఆశీర్వాదం ఉండాలి. ఆ ఆశీర్వాదం వారు అనుభవించాలి అంటే, చివరిగా ఒక మాట మనం చదువుకుందాం, చూడండి. యోబు గ్రంథము 7వ అధ్యాయం 1వ వచనంలో, ఒకసారి 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 13, 14 వచనాలు చూద్దాం. చివరి మాట, 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము 13, 14 వచనాలలో, అతడు నా నామ ఘనత కొరకు ఒక మందిరమును కట్టించును, అతని రాజ్య సింహాసనమును నేను నిత్యము స్థిరపరచదను. నేను అతనికి తండ్రినై ఉందును, అతడు నాకు కుమారుడై ఉండును. అమ్మమ్మ చాలు. నేను అతనికి తండ్రినై ఉంటాను, అతడు నాకు కుమారుడై ఉంటాడు. హల్లెలూయా. ఎవరిని బట్టి ప్రభు ఈ మాటలు చెప్తున్నాడు అంటే, దావీదు కుమారుడైనటువంటి సొలొమోను బట్టి దేవుడు ఈ మాటలు చెప్తున్నాడు. దావీదు ఏమని ఆశపడ్డాడు? నీ ఆశీర్వాదం నా కుటుంబం అనుభవించింది, నా తర్వాత నా తరతరాలు కూడా ఆశీర్వదింపబడాలి. అలా ఆశీర్వదింపబడాలి అంటే దేవుడు ఏమని చెప్తున్నాడు దావీదు అంటే, నేను తండ్రిగా వారు కలిగిన వారై ఉండాలి. తండ్రి ఉన్నాడు, మన తండ్రి బాగా ఆస్తి సంపాదించాడు అనుకో, నేనేమని అంటాడు పిల్లలకి? ఏమా నేనేమనో, నేను వేరే వాళ్ళకి రాసేస్తానని అంటాడు తండ్రి, అన్నాడు కదా. పిల్లలు ఎలా ఉన్నా తండ్రి చెప్పిన మాట విన్నా వినకపోయినా తండ్రి ఇవ్వటానికే ఇష్టపడతాడు. కారణం, నా స్వాస్థ్యం నా కుమారులని తండ్రి అంటాడు. భౌతికంగా తండ్రి సంపాదించిన ఆస్తి పిల్లల స్వాధీనం అయితే, మరి పరలోకపు తండ్రి ఇచ్చేటటువంటి ఆస్తి ఎవరికి స్వాధీనం కావాలి?
ఎవరైతే ఆయనను హృదయపూర్వకంగా వెంబడించేవారే ఉంటున్నారో ఆయనకిష్టులైన వారికి దేవుడు తప్పకుండా ఆయన ఆశీర్వాదాన్ని ఇస్తాడు. ఎవరు వారు అంటే ఆయన రక్షణలో నిలబడినటువంటి నీకు నాకు మనందరికి కూడా ప్రభు దాన్ని హక్కుగా ఇచ్చాడు. ఆ హక్కును మనం ఉపయోగించుకొని ఆ స్వాస్థ్యాన్ని మనం పొందుకోవాలి అంటే ఆయనను తండ్రిగా మనం కలిగిన వారంగా ఉండాలి. ఆయనను ఎప్పుడైతే తండ్రిగా కలిగిన వారంగా ఉంటామో ప్రభు ఒక ముద్ర వేస్తాడు, నా కుమారుడు అని. ఆయన కుమారులుగా మనం ఈ భూమి మీద జీవించినంత కాలమే కాదు, కానీ ఈ భూమి మీద మన జీవితం స్వల్పమే. కానీ ఎక్కడ శ్రేష్టమైన జీవితం ఉన్నదంటే తరతరాలకు యుగయుగాలకు ఉండేటటువంటి జీవితం ప్రభు పరలోకములో మనకి ఏర్పాటు చేశాడు. ఇంటికెళ్ళి ప్రకటన గ్రంథంలో ఉన్న 22 అధ్యాయాలు చదవండి, శ్రేష్టమైన మాటలు ఉంటాయి. కాబట్టి ప్రభు శ్రేష్టమైన ఆధిక్యతను మనకిచ్చాడు. ఆ ఆధిక్యతను సంపాదించుకోవాలి అంటే ఈ రాత్రి ఆయనను తండ్రిగా కలిగిన వారంగా, ఆయన కుమారులమనే ముద్రను మనం ధరించుకున్న వారంగా మనం ఉన్నామా లేదని ఒకసారి మనం ఆలోచన చేయాలి. కానీ దావీదు దేవుని చిత్తానికి లోబడ్డాడు కనుకనే సొలొమోనుని దేవుడు ఆశీర్వదించాడు. సొలొమోను ఆశీర్వదింపబడటానికి కారణం కొద్ది కాలము మాత్రమే దేవుని మాటకు లోబడి ఉన్నాడు సొలొమోను. ఎప్పుడైతే లోబడి ఉన్నాడో దేవుడు ఏం చేశాడు? అతనికి జ్ఞానాన్ని ఇచ్చాడు, ఐశ్వర్యాన్ని ఇచ్చాడు, రాజ్యాన్ని అభివృద్ధి చేశాడు. ఏ శత్రుభయం అనేది లేకుండా బహుభార్యత్వంలోకి సొలొమోను వచ్చాడు. ఆ బహుభార్యత్వమే సొలొమోను ఏం చేసింది? హృదయాన్ని దేవుని తట్టు నుండి లోక సంబంధమైన వాటికి ఆకర్షించి వేయబడింది. ఎప్పుడైతే ఆకర్షించబడి జీవము కలిగిన దేవుణ్ణి విడిచిపెట్టి లోక సంబంధమైన వాటికి వెళ్ళిపోయాడో ఆకాశమందున దేవుడే సొలొమోను హెచ్చరిక చేయడానికి 3 పర్యాయాలు వచ్చాడు. కానీ సొలొమోను హృదయం మారలేదు. అందుకే దేవుడే విడిచిపెట్టి దావీదుకి ఇచ్చిన ఒకే ఒక్క మాటను బట్టి ఇశ్రాయేలు రాజ్యానికి 2 గోత్రాలు మిగిల్చాడు. కానీ తిరిగి సొలొమోను రాజ్యం ఎవరికి వెళ్ళిపోయింది? నమ్మకస్తుడిగా ఉండి, భయభక్తులు కలిగిన వాడుగా ఉండి, దేవుని చిత్తాన్ని ఎరిగిన వాడే ఉన్నటువంటి దావీదు సైనికుల్లో పనిచేసినటువంటి నమ్మకస్తుడైనటువంటి యెరోబాముకి 10 గోత్రాలు, యోధా గోత్రాలు వెళ్ళి 10 యోధా వంశం వెళ్ళిపోయింది. యోధా, ఇశ్రాయేల్ 2 గోత్రాలకు విడగొట్టబడ్డాయి. ఈ రాత్రి సంఘమా, మన కుటుంబాలు దేవుని ఆశీర్వాదం పొందుకోవాలి అంటే తండ్రినిగా మనం మన దేవుణ్ణి కలిగి ఉండాలి. ఆయన కుమారులుగా మనం ఉండాలి. ఆయన కుమారులుగా మేము ఉండాములని లోకములో లోక సంబంధమైన వాటిలో కలిసిపోయే వారంగా మనం ఉండకూడదు. నువ్వు ఒక ప్రత్యేకమైన వ్యక్తి, నువ్వు ప్రభు యొక్క స్వాస్థ్యం, ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి సంతానం, ఆయన ఏర్పాటు చేసుకున్న సంతానమైన మనం మన పరలోకపు తండ్రి యొక్క బంధాన్ని కొనసాగించుకున్నట్టులో ఎప్పటికప్పుడు మనం ఏం చేయాలంటే లోక సంబంధమైన మలినం మనకు అంటకుండా ఆయన ఎదుటి యోగ్యులంగా మనం ఉండటానికి మనల్ని మనం ఎప్పుడు కూడా ఏం చేసుకోవాలి? విమర్శించుకోవాలి, సరి చేసుకోవాలి, పరీక్షించుకోవాలి. ఆయన ఎదుటి యోగ్యులంగా మనం నిలబడాలి. ఎందుకంటే దావీదు అంటాడు, ఒక మహారాజు అయిన దావీదు అంటాడు, అయ్యా నీకు ఆయాసకరమైంది ఏదైనా నాలో ఉంటే నాకు తెలియచేయి, నేను ఒప్పుకుంటాను, సరి చేసుకుంటాను. ఈ భౌతికంగా మనం ఆలోచన చేస్తే దావీదుకి ఏదైనా కొరత ఉందా? లేదు. అధికారం కలిగిన వాడే ఉన్నాడు. ఉన్నతమైన స్థితిని దేవుడు ఇచ్చాడు, ఏ కొరత లేదు. కానీ దావీదు ఏమంటున్నాడు? నీకు వ్యతిరేకమైంది, నీకు ఆయాసం కలిగించేది ఏదైనా నాలో ఉంటే నాకు తెలియచేస్తే నేను పశ్చాత్తాపడతాను, ఒప్పుకుంటానయ్యా. నీ సన్నిధి నాకు కావాలి, లోకము నాకు వద్దు, నీ ప్రసన్నత నాకు కావాలి, నీ ప్రత్యక్షత నేను ఎప్పుడు కూడా అనుభవించాలి అని దావీదు ఎప్పటికప్పుడు
దేవుని సన్నిధిలో తనను తాను ఏం చేసేవాడంటే పరీక్షించుకునేవాడు. ఆయన ఎదుట యోగ్యుడిగా నిలబడటానికి తనను తాను ఎప్పుడు కూడా విమర్శించుకునేవాడు. కాబట్టి ఆయన సన్నిధిలో ఆయన ఆశీర్వాదాన్ని దావీదు అనుభవించి తన తర్వాత తన కుటుంబాలన్నీ కూడా ఆశీర్వాదాన్ని అనుభవించడానికి దావీదు కారకుడుగా నిలబడ్డాడు. ఈ రాత్రి సంఘమా, ఆయన బిడ్డలముగా ఆయన మాటకు లోబడి ఏ ఆశతో ఏ ఆలోచనతో ఈ రాత్రి నువ్వు ఇక్కడికి వచ్చావో నాకు తెలియకపోవచ్చు, పిలుపు గారికి తెలియపోవచ్చు, ఆనో గారికి తెలియపోవచ్చు. కానీ ఏ ఆశతో నువ్వు వచ్చావో మన పరలోకపు తండ్రికి సమస్తమును తెలుసు. ఆయన కంటికి మరుగైంది ఏది కూడా లేదు. అయితే వచ్చిన నిన్ను ఏ కొదువ లేకుండా తీర్చగలిగిన వాడు మన ప్రభువారు. ఆయనను చేర్చుకోగలిగిన హృదయాలు మనలో ఉన్నాయా? ఒకవేళ చేర్చుకున్న ఆయన ఉద్దేశానికి లోబడి ఆయనను హెచ్చించగలిగినటువంటి సిద్ధపాటు కలిగిన వారం ఈ లోకములో మనల్ని మనం సిద్ధపరచుకుంటున్నామా అని ఈ రాత్రి మనం ఒకసారి పరీక్షించుకుందాం. తలలు వంచుదాం. ఒక్క నిమిషం అయ్యా, ఈ రాత్రి నీ పాదాల చెంతకు నన్ను నడిపించావు. నాలో ఉన్న కొరత ఏంటో నీకు తెలుసు. నా కన్నీటి వేదన ఏమిటో నీకు తెలుసు. నా కన్నీరు తుడిచి నాట్యముగా మార్చగలిగిన వాడవు నీవే. నా నోట సంతోషాన్ని నింపగలిగిన దేవుడవు నీవేనయ్యా అని ప్రార్థన చేద్దాం. ఒక్క నిమిషం. అయ్యా నీకు స్తోత్రాలు అయ్యా. కృపగలిగిన వాడవు నీవే. నీకు అసాధ్యమైనది ఏది లేదు అయ్యా. నీ సేవకుడు ప్రయాసతో ఏర్పాటు చేస్తున్నాడు. ప్రతి మాసం దూర ప్రాంతాల నుండి సేవకులను తీసుకుని వచ్చి అయా నా స్వజనులు, నా రక్త సంబంధులు, నా గ్రామములో ఉన్నవారు నశించిపోవడం ఏమాత్రం నాకు ఇష్టము లేదు అనే ప్రేరేపణను ఇచ్చావు. నీ సేవకుడు ప్రయాస పడుతూ ఉంటుండగా విత్తబడే ప్రతి విత్తనము ప్రభా 30 60 100 ఫలించేటటువంటి కృపను ప్రభా నీవే దయచేయమని అడుగుచున్నామయ్యా అని ప్రార్థన చేద్దాం. అయ్యా నీ సేవకుడు ప్రయాస పడుతుంటున్న ప్రయాసకు తగిన ఫలం నిశ్చయముగా మీ నామములో 100 అనుభవించే కృపను మీరు దయచేయండి. ఆత్మ సంబంధమైన సంఘముగా నీ రక్తములో కడగబడి గొర్రెపిల్ల వివాహ మహోత్సవంలో పాలు పంపులు పొందేటటువంటి వధువు సంఘము సిద్ధపడడానికి తన్ని మీరు కృప చూపించయ్యా. వచ్చిన బిడ్డలు నీ చేతిలో పెడుతున్నాం అయ్యా. ఏ కొరతతో వచ్చామో, ఏ లోటుతో వచ్చామో, ఏ ఇరుకుతో వచ్చామో, ఏ ఇబ్బందితో వచ్చామో, ఏ వేదనతో వచ్చామో, ఏ లోటుతో ఈ రాత్రిని వద్దకు వచ్చామో సమస్తమును ఎరిగిన వాడవు నీవే. నీ కంటికి మొరుగైంది ఏది లేదు. కాబట్టి వచ్చిన బిడ్డలు నీ మాటలు విన్నారు అయ్యా. ఏ విధంగా దావీదు తగ్గించుకున్నాడో ఈ భూమి మీద మేము హెచ్చబడవలసిన వారం కాదు, కానీ అన్ని నామముల కన్నా పైనామం యేసు నామము అని నీ బిడ్డలు నిన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చేటటువంటి ఆత్మ సంబంధమైన సహవాసములో నీ బిడ్డలు నిలబడడానికి తనే నీవు కృప చూపించని బిడ్డలు నిలబెట్టండి. క్రీస్తు అనే బండ మీద వారు నిలవబడాలి అయ్యా. ఆ సాక్ష్యాన్ని కాపాడుకొనడానికి తను మీరు సిద్ధపరచండి. సంఘాన్ని ప్రభాభివృద్ధిలోనికి నడిపించండి. గొర్రెను కనే సంఘం, విశ్వాసిని కనే సంఘముగా నీ దాసుడు ప్రయాసకు తగిన ఫలం ఇచ్చేటటువంటి సంఘముగా మీరు మార్చమని ప్రార్థన చేస్తున్నాం. ఎంతవరకు తోడుగా ఉన్నావు అయ్యా. నీవు మాట్లాడిన మాటలు ప్రభా బిడ్డలు విన్నాం. వినే కృపను మాకు ఇచ్చావు. విడిచిపెట్టే వారంగా కాకుండా ఈ కడవరి దినాల్లో గైకొనేటటువంటి అయా మనస్సులను, హృదయాలను ప్రభా మీరు మాకు దయచేసి ఈ రాత్రి కాలపు నీ దీవెనలు తోడుగా ఉంచి మీరే మహిమ, ఘనత, ప్రభావములు పొందుకొనమని మా కొరకు త్వరగా రానై ఉన్న రక్షకుడైన క్రీస్తు ఘనమైన నామములో అడిగి వేడుకొని ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. మనందరం దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంతవరకు విన్నందుకు మీ అందరూ ప్రత్యేకమైన వందనాలు. ఈ అవకాశాన్ని నాకు ఇచ్చిన పిలుపు గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియ